ప్రస్తుతం మనతో పాటు లలితారెడ్డి గారు ఉన్నారు. ప్రముఖ అడ్వకేట్ లలితారెడ్డి గారు. అంటే మీరు ఎన్నో కేసులు చూసి ఉంటారు. సో పోక్సో నమోదైనప్పటికీ ఇప్పటి వరకు అంటే పోలీసులు వాళ్ళు ఏమంటున్నారంటే పారిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన మీద పడ్డ శిక్షలకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు, అంటే కేసులకి? అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పారిపోయాడు అని చెప్పేది నిజంగా అసలు మనం ఎవరైనా నమ్మగలమా? పారిపోవడానికి అతను ఏమన్నా సామాన్యుడి కొడుక కాదు కదా. ఏ విధంగా ఆ స్టాండ్ తీసుకుంటున్నారు పోలీసు వాళ్ళు. సో ఈ స్టాండ్ చూస్తుంటేనే కావాలని చెప్పి ఏదో విధంగా నిందితుడిని ఎస్కేప్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఇప్పుడు సామాన్యుల మనకే తెలిసింది కావాలంటే రాష్ట్రం దేశం దాటించాలనే ప్రయత్నాలు జరుగుతుందని ఆల్రెడీ మేము చెప్పినాము. ఇప్పుడు వాళ్ళు వచ్చి దొరకట్లేదు, పారిపోయాడంటే ఏ విధంగా? మరి చిన్న చిన్న సోషల్ మీడియా కేసులు ఎల్ఓసీలు పెట్టి మరి పట్టుకొచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు పట్టుకురావట్లేదు? మరి సోషల్ మీడియా పోస్టులు చేస్తే గ్రీన్ కారిడార్ లో తీసుకుపోయిన నల్ల వాళ్ళని 200 మంది 300 మంది ఎవ్రీ పావు కిలోమీటర్ కి పోలీసులను పెట్టిండ్రు, కరీంనగర్ వరకు తీసుకుపోయినరు. ఇప్పుడేమైంది మరి? ఇప్పుడు తీసుకురాలేరా? ఇప్పుడు అరెస్ట్ చేయలేరా? ఇప్పుడేమైంది పోలీసు యంత్రాంగం? అంటే మీరు ఒక్క సోషల్ మీడియా పోస్టులకేమో అంతగానం తీసుకొస్తారు. ఇంత హీనియస్ క్రైమ్ చేసిన వ్యక్తిని మటుకు చాలా మంచి ప్రివిలేజెస్ ఇచ్చుకుంటూ ఉల్టా మైనర్ బాలిక మీద కేసు పెట్టిపించి వాళ్ళనే భయపెట్టించే ప్రయత్నం చేసుకుంటా వీళ్ళని మటుకు సేఫ్ సైడ్ గా వెనక కారిడార్ నుంచి పంపించేస్తారు. సో దిస్ ఇస్ గోయింగ్ ఆన్. ఇక్కడ కేవలం బండి సంజయ్ కొడుకు అని చెప్పేసి మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారా ఈ కేసులో, లేకపోతే ఎవరున్నా కూడా ఇదే విధంగా రియాక్ట్ అవుతారా? ఈ ప్లేస్ లో ఎవరున్నా కూడా అదే విధంగా రియాక్ట్ అవుతాం. ఇంకొకటి మీకు చెప్తున్నా, అసలు ఈ ప్లేస్ లో వేరే వ్యక్తి ఒకవేళ నిందితుడు అయితే పోలీసులే ముందు వితిన్ 24 hours లో అరెస్ట్ చేసేస్తారు, కస్టడీలోకి తీసుకుంటారు, రిమాండ్ చేసేస్తారు. చెప్పినా అసలు అవతలోడు ఏం చెప్తున్నాడనే మాట వినరు, ఏమనంటే పోక్సో భయ అంటారు. మళ్ళీ ఇప్పుడేమైంది అంటే నీకు సంపన్నులకి పొలిటికల్ లీడర్స్ కి చట్టం మారిపోయిందా? కాదు కదా. రాజ్యాంగంలో సమానత్వ హక్కు అందరికీ ఉంది కదా. మీకేం న్యాయమో నాకు అదే న్యాయం కదా. అది రైట్ టు ఈక్వాలిటీ ఉంది కదా. మరి ఏమైంది ఇప్పుడు? అయితే వీరికన్నా ముందే బండి సంజయ్ కొడుకు కేసు పెట్టడం, అక్టోబర్ తర్వాత న్యూ ఇయర్ పార్టీ కావచ్చు, అన్నిటి పరంగా అమ్మాయి వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఇప్పుడు సడన్ గా రాజకీయాలను ఎదుర్కొనలేక మొన్న రీసెంట్ గా పాడి కౌశిక్ రెడ్డి మీద జరిగినటువంటి ఇష్యూ తర్వాత నేను బయటకు రావడం వెనుక చూస్తే రాజకీయ కోణాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ కోణాలు అనేది అతని ఓన్ కంప్లైంట్ ప్రకారం, అతని ఓన్ అడ్మిషన్స్ ప్రకారమే ఒక మైనర్ బాలిక తోటి ఆ అబ్బాయి రిలేషన్షిప్ మెయింటైన్ చేసిండు. చట్ట ప్రకారము సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కూడా, ఎన్నో జడ్జిమెంట్ల ప్రకారం కూడా విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఏ మైనర్ చైల్డ్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ పర్సన్ ట్రై టు మెయింటైన్ ఏ రిలేషన్షిప్, అంటే ఫిజికల్లీ ఏ విధంగానైనా ఆ అమ్మాయి మీద లైంగికంగా ఇష్టం ఉన్నా, ఇష్టపడినా, ఇష్టం లేకపోయినా ఒకవేళ చేస్తే చట్ట ప్రకారం అది పనిషబుల్. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కేసు అవుతుంది. చూసిన వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా చిన్న మైనర్ బాలికతోనో బాలుడితోనైనా ఈ చట్టం అనేది బోత్ ఇద్దరికి వర్తిస్తుంది, బాలికకైనా బాలుడికైనా వర్తిస్తుంది. అట్లాంటి చిన్న పిల్లలను ఎవరైనా లైంగికంగా ఏ విధంగా ఉన్నా ఒకవేళ వేధించినా, ల్యూర్ చేసినా, మభ్య పెట్టినా కూడా కేసు అవుతుంది. దట్ ఈస్ పోక్సో యాక్ట్. అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది మేడం? ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశం ఉందా? బెయిల్ ముందే అరెస్ట్ కాకముందే తెచ్చుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అంటే ముందు అమ్మాయిది స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. ఇప్పటి వరకు స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలే కదా, 4 రోజులు అయిపోతుంది. ఇప్పటి వరకు స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తేనే ఆమె మీద జరిగిన వేధింపులు ఎంత తీవ్రతరమో తెలుస్తుంది. దాన్ని బట్టి ప్రొవిజన్ ఆఫ్ లా చేంజ్ అవుతుంది. ఇప్పుడు యాజ్ పర్ కంప్లైంట్ లో ఉన్న కంటెంట్స్ ప్రకారం పెట్టాల్సిన సెక్షన్స్ పెట్టకుండా డైల్యూట్ చేసేసిర్రు, సింపుల్ సెక్షన్స్ పెట్టేసిర్రు. చిన్నపిల్ల మీద 10 సంవత్సరాల జైలు శిక్ష పెడతారు, ఇట్లా అంటే వేధించిన వ్యక్తి మీద 3 ఏళ్ళు పెడతారు. సో ఈ సెక్షన్స్ ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో దాన్ని బట్టి ఏ సెక్షన్స్ అయితే ఇంపోజ్ చేస్తారో దాన్ని బట్టి తీవ్రత ఉంటుంది. సో అప్పుడు ఎన్ని రోజులకు బెయిల్ వస్తుంది అనేది తెలుస్తుంది.